హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఒక బాధాకరంగా ఉంది. ఎందుకంటే, మా ఇంటికాడ బేస్మెంట్‌లో ఇంకుడు గుమ్మ తవ్వారనమాట. అందులో కుక్క అయితే పడిపోయింది. కుక్క ఎప్పుడైతే పడిపోయిందో తెలీదు. మా పిల్లలు ట్యూషన్‌కెళ్ళి వస్తుంటే కుక్క బాగా అరుస్తుంది. అమ్మ కుక్క అరుస్తుందమ్మా అంటే నేనెళ్ళి లైటెళ్ళి చూసేసరికి అందులో అయితే పడున్నది. ఏం చేయాలో తెలియక ట్యూషన్ చెప్పిన అమ్మాయి దగ్గరికెళ్తే గూగుల్‌లో చెక్ చేస్తే వీళ్ళ నంబర్ దొరికింది. నంబర్ దొరికితే వీళ్ళు వెంటనే ఈళ్ళకి కాల్ చేస్తే వెంటనే వచ్చారు పాపం. ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. వచ్చైతే కుక్కనైతే తీశారు. అగోండి. మనం తీద్దామంటే అది ఆల్రెడీ కంగారులో ఉంది. అది ఎక్కడ మనకి కరిచేస్తదో ఏమో అనుకోని మేమైతే తీయలేదు. ఎందుకంటే ఆ గుమ్మి ఇద్దరు మనుషులు మునిగిపోయిన హైట్‌లో గుమ్ముంది. మనం అందులో దిగి దానికి తీసేయాలన్నా అది మనల్ని కరిసే అవకాశం కూడా ఉంటది. అందుకే మేమైతే తీయలేదు. వాళ్ళని కాల్ చేస్తే వచ్చారు. బానే రిస్క్ చేసైతే తీశారు. దయచేసి మీరెవరైనా సరే అలాగసలు ఇంకుడు గుమ్ములు తీసి మూతలేయకంట అయితే పెట్టకండి. మా మా ఇంటి చుట్టూ 3 బేస్‌మెంట్లున్నాయి. 3 బేస్‌మెంట్‌లో కూడా మూతలు లేవసలు. మీరు లక్షల్లో ఖర్చు పెడతారు. ఆ మూత ఎంత అయిపోదు. ఒక 500, 600 అవుతది. ఈరోజు కుక్క కాబట్టి కుక్క అయింది. ఏ పిల్ల ఆడుకొని అందులోని పడితే ఏంటసలు? దానికి ఎవరు బాధ్యతలు అసలు? నాకది చాలా బాధ అనిపించింది అసలు. చూడండి ఆ కుక్కని ఎలా తీశారో అసలు. ఏదో దానికి భూమి మీద నూకలు తినే అవకాశం ఉన్నది. అందుకే మా కళ్ళల్లో పడ్డది. ఈ ఒక్క నైట్ గాని వదిలేస్తే అదైతే చనిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే బీభత్సంగా అరుస్తుందసలు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరు దయచేసి ఈ పని చేయకండి. మీ ఇంటి పక్కల ఎక్కడైనా బేస్మెంట్ ఏస్తే బై మిస్టేక్‌లో ఇంకుడు గుమ్మ దవ్వితే దానికి కంపల్సరీ మూత అయితే పెట్టండి. ఓకేనా?